నమస్కారం అండి. బైరిశెట్టి నాగరాజు గారు తరచూ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. మనందరికీ కొంచెం సుపరిచితమైన పేరే. బైరిశెట్టి నాగరాజు గారు సడన్ గా తెర మీద కనిపించి క్షమాపణలు చెప్పాడు. ఏంటి క్షమాపణలు చెప్తున్నాడు అంటే, కిరణ్ రాయల్తో చేసిన ఇంటర్వ్యూ మీద క్షమాపణ చెప్పాడు. కిరణ్ రాయల్ గారు మాట్లాడిన అంశాలను నేను ఖండించలేకపోయినా అది యాజ్ ఇట్ ఈస్ గా ప్రసారం అయిపోయింది, దానికి క్షంతవ్యుణ్ణి అని చెప్పేసి క్షమాపణలు కోరారు. ఆయన ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. నమస్కారం అండి, నేను మీ నాగరాజు బైరిశెట్టి, ఇట్స్ టీవీ నెట్వర్క్. ఇటీవల నేను ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన జనసేన పార్టీ ప్రతినిధి కిరణ్ రాయల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కిరణ్ రాయల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్య మా యూట్యూబ్ ఛానల్లోను, మా సోషల్ మీడియా నెట్వర్క్ లోను ప్రసారం కావడం జరిగింది. దీనిపై ఎందుకంటే అది అభ్యంతరకరమైన వ్యాఖ్య, అది ప్రసారం చేసి ఉండకూడదు, కానీ పొరపాటున అది ప్రసారం అయిపోయింది. దానికి ముందుగా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున క్షమాపణలు చెప్తున్నా. నేను ఒకసారి సో ఆయన పేరు పేరున క్షమాపణలు చెప్పారు, ఎందుకంటే అది ప్రసారం అయిపోయిందని. ఏమన్నాడు ఇంతకీ? జగన్ రెడ్డిని ఎవరికి పుట్టినావు అని అడిగిన ఏకైక వ్యక్తి నేను. జగన్ రెడ్డిని, అయ్యా జగన్ రెడ్డి మీ తాత ఉంచుకున్నాను పుట్టినోడు నువ్వు చెప్పిన వాడిని, అప్పుడు నా మీద దాడి చేస్తారు. నన్ను చాలా నిఘా పెట్టారు. నన్ను ఏడాది దారుణంగా మాట్లాడితే దాడి చేయరా? నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాము, మూడో పెళ్ళాము, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాం, ఇంట్లో పెళ్ళాము. ఇది వాస్తవానికి ఇది జరిగింది. సరే, ఇదంతా బానే ఉంది. ఒకవేళ ఇది అభ్యంతరకరమైన వ్యాఖ్య, ఇది వ్యక్తిగతమైన వ్యాఖ్య అని బైరిశెట్టి నాగరాజు గారు భావిస్తే దానికి క్షమాపణ చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఒక మంచి సంప్రదాయంగా కూడా మనం భావించాలి. మరి ఈ సంప్రదాయం, ఈ వ్యవస్థలు, అంటే ఈ పద్ధతులు, సంప్రదాయాలు గతంలో లేవా బైరిశెట్టి నాగరాజు గారికి? గతంలో సుమన్ టీవీలో ఒక వైసీపీ ఎవరో ఊరు పేరు తెలియని ఒక వ్యక్తిని, వైసీపీ వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఆయన ఏమన్నాడు, అసలు పవన్ కళ్యాణ్ వాళ్ళు అసలు కాపులే కాదు, వాళ్ళ అమ్మ అసలు కాపులు కాదు, రెల్లికులలో పుట్టిందామె, ఆ పుట్టుక ఇది అది అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడారు. సో అంజనాదేవి గారి గురించి. సో ఆ రోజు అంజనాదేవి గారి గురించి ఆ రకంగా మాట్లాడడం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కానీ ఆ రోజు నాగరాజు గారు క్షమాపణ చెప్పలేదే. మరి ఇవాళ నాగరాజు గారు ఎందుకు క్షమాపణ చెప్పారు? అంటే నాగరాజు గారికి ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండటమే దీనికి కారణమా? సో ఈరోజు తప్పని ఆయన భావించినప్పుడు ఆ రోజు అది కూడా తప్పే కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు క్షమాపణ అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా జన సైనికులు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక అంశం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైనా వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటానికి, ఇక్కడ కూడా అతను కిరణ్ రాయల్ అనే అతను గతంలో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నా మీద కేసులు పెట్టారు, 7 కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు నన్ను, వాళ్ళు అధికారంలో ఉన్నారు. 2023లో జరిగింది ఇది. సో అధికారంలో ఉన్నారు వాళ్ళప్పుడు, నన్ను ఇట్లా నా మీద కేసులు పెట్టి నా మీద హత్యా ప్రయత్నాలకు కూడా ప్లాన్ చేశారు, కానీ వాళ్ళకి కుదరలేదు. సో అలాంటి వాడిని, అంటే నా కుటుంబం గురించి, నా పుట్టుక గురించి, నా కులం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ మాట్లాడితే నేను తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడంలో తప్పేంటి అని అడిగారు ఆయన. వాస్తవానికి సో అది గతించిన చరిత్ర. ఈ ఛానల్లో ఈయనతో పాటు ఫస్ట్ టైం మాట్లాడింది కాదు అది. గతంలో నేను అలా మాట్లాడాను, కేసులు కూడా పెట్టారని చెప్పే ప్రయత్నం చేశారు. సో దానికే పాపం నాగరాజు గారు బెంబేలు ఎత్తిపోయి క్షమాపణ చెప్పాడంటే వెనక ఏం జరిగి ఉండొచ్చు, రీజన్ ఏంటి ఉండొచ్చు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవ్యాజమైన ప్రేమ కావచ్చు. 2, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులంటే భయం కావచ్చు. రప్పా నరుకుతాం అని చెప్పే గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంది కాబట్టి ఆ గ్యాంగ్ బెదిరింపులు, లేకపోతే ఇంకొకటి, వీటికి భయపడి నాగరాజు గారు ఈ రకమైన క్షమాపణ చెప్పుంటారు. కానీ ఎప్పుడైనా మెగా ఫ్యామిలీ సాఫ్ట్ టార్గెట్ కదా, ఎవడైనా మాట్లాడచ్చు మెగా ఫ్యామిలీ గురించి. శ్రీరెడ్డి మాట్లాడచ్చు, కత్తి మహేష్ మాట్లాడచ్చు, పోసాని కృష్ణమురళి మాట్లాడచ్చు, తర్వాత వాడెవడకు 100 పేరు తెలియని ఒకడు వైసీపీ నాయకుడు మాట్లాడచ్చు. ప్రతి ఎదవ మాట్లాడటానికి ఒక సాహసం చేస్తారు, ఎందుకంటే సాఫ్ట్ టార్గెట్ కదా, ఏమి అనరు, అద్దాల మేడల్లో ఉంటారు, ఏం అనలేరు, ఏం అనరు అనేసి. సో వాళ్ళలో కొంచెం హార్డ్ పవన్ కళ్యాణ్ ఒక్కడే అనుకోండి, అది వేరే విషయం.
కానీ సాఫ్ట్ టార్గెట్ కదా, ఎప్పుడు మెగా ఫ్యామిలీని మనం తిడితే పడుంటారన్న భావన కావచ్చు. సో అందుకే ఈయన కూడా నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంటే అన్నారు. బాగానే మంచిదే కదా, ఎన్నికల ముందు కాపులు కాదన్నప్పుడు కాపులు ఓట్లన్నీ రావు కదా, అసలు వాళ్ళు ఇది అని చెప్పేసి అనుకుంటే అని చెప్పి తప్పేం లేదు. రెల్లి కులమైతే ఏంటి, ఏ కులమైతే ఏంటి, కానీ ఇట్లా వక్రీకరించి వాళ్ళ పుట్టుకల గురించో లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వాల గురించో వాళ్ళ కుటుంబాల గురించో మాట్లాడటం తప్పు అనేది అది మనం అంగీకరించాల్సి వస్తే తప్పు అనేది అప్పుడు ఆ రోజు కూడా క్షమాపణ చెప్పు ఉండాలి, ఈ రోజు కూడా క్షమాపణ చెప్పారు ఆయన. సో ఇట్లా డబుల్ స్టాండర్డ్స్తో వ్యవహరిస్తూ ఉంటారు. సో ఆ డబుల్ స్టాండర్డ్స్తో వ్యవహరిస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అంటే పాతవి ఎప్పుడు కూడా మనం మర్చిపోం కాబట్టి యూట్యూబ్లు లేకపోతే గూగుల్ గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి బహుశా బైరిశెట్టి నాగరాజు గారు ఆ రోజు జరిగిన దానికి కూడా మీరు క్షమాపణ చెప్తే బాగుంటుంది. సో ఏదేమైనా వ్యక్తిగతమైన ఆరోపణలు అవి చేయటం ఎవరికైనా ఇబ్బంది. మీరు ఒకటంటే మిమ్మల్ని 4 గంటలు అవతల వాళ్ళు. సో అది మీరు దాన్ని భరించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఒకటి అనాలి మీరు. సో ఆ ఒకటి అనిన తర్వాత ఇవాళ వైసీపీ ఇవాళ మళ్ళీ మనం జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు మమ్మల్ని అంటున్నారంటే ఖచ్చితంగా అంటారు, ముళ్ళుని ముళ్ళుతో తీస్తారు కదా.